పిల్లరా, ఈ ముఖ్యాంశాన్ని దయచేసి మీరు మనస్కరించండి. ఒక చర్చి ఉంది, ఆ బుక్లో చర్చి బొమ్మ వేసి ఉంది. ఆ చర్చి బొమ్మ కనపడుతుంది, అందులో మెంబర్స్ కూర్చొని కనపడుతున్నారు. లాస్ట్లో ఒక బెంచ్ మీద సైతాను దూత ఒకడు నిద్రపోతున్నాడు. చర్చిలో అనేక మంది ఉన్న ప్రదేశంలో ఒక దూతే, వాడు కూడా పని లేక నిద్రపోతున్నాడు. తర్వాత ఒక వృద్ధురాలు కనపడుతుంది చిన్న పాకలో. ఆ పాక చుట్టూ 200 దెయ్యాలు తిరుగుతున్నాయి. ఎక్కువ మంది ప్రజలున్న మందిరంలోనేమో ఒక దెయ్యం ఉంది, దానికి కూడా పని లేదు. దానికి కూడా పని లేక హాయిగా నిద్రపోతా ఉంది అనుకుంటా. ఆ వృద్ధురాలు పాకలో ఉంది. ఆ పాకలో ఉన్న వృద్ధురాలు ఉన్న ఆ పాక చుట్టూ 200 దెయ్యాలు తిరుగుతున్నాయి. లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. ఎందుకంటే కుదరట్లా. ఒక వ్యక్తి సైతాన్ని అడిగాడంట, నువ్వెంత తెలివి తక్కువ దద్దమ్మ సైతానా, అందుకే నువ్వు ఇట్ట అయిపోయింది. నువ్వు ఒట్టి తెలివి తక్కువ దద్దమ్మవి నువ్వు. అక్కడ ఒక ముసలిది ఉంది, ఒక ముసలి దానికి ఒకరిని పెట్టాలా. ఇక్కడ 100 మంది ఉన్నారు కనుక ఈ 100 మంది దగ్గర 100 దెయ్యాలు పెట్టాలా. నువ్వు ఎంత పిచ్చోడివి కాకపోతే ఆ ముసలి దాని దగ్గర ఏమో అంతమందిని పెట్టావు, ఇక్కడేమో ఒకరిని పెట్టావు అంటే వాడు పగలబడినవి. ఒరే వెర్రి భక్తుడా, నువ్వురా పిచ్చోడివి, ఏం కాదు. ఎక్కడ డేంజర్ ఉందో నాకు తెలుసు, ఎక్కడ ఎంతమందిని పెట్టాలో నాకు తెలుసు. అది పేరుకు మందిరమే కానీ అందులో అందరూ అనేక మంది కూర్చున్నట్టు కనపడతారు, కానీ వాళ్ళ మైండ్లన్నీ నాకు తెలుసు. ఆ చెప్పేవాడు మొత్తుకొని చెప్పటమే కానీ ఆ కూర్చున్న వాళ్ళలో అది అంతా మైండ్లోకి తీసుకునేవాడు ఒక్కడు లేడురా. వాళ్ళంతా వింటారు, వదిలేస్తారు, లేదా అసలు వినరు. కొంతమంది నిద్రపోతారు, కొంతమంది పక్క వాళ్ళ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమంది బాడీలు ప్రజెంట్ అయ్యి కానీ మైండ్లో ఆబ్సెంట్ అయిపోతే ఎక్కడో సంచార జీవుల్లా తిరుగుతూ ఉంటారు. అసలు చర్చిలో అంతమంది ఉన్నారనే కానీ వాళ్ళ వల్ల నాకేం డేంజర్ లేదు. ఎందుకంటే వాళ్ళు సన్నిధికి అయితే వెళుతున్నారు, కానీ వాళ్ళలో నిజంగా దేవుడి చిత్తం ఎరిగి దేవునికి తోడ్పాటుగా అందుబాటులోకి వచ్చే రకాలు లేరు. అంత యూజ్ అండ్ త్రో. కాబట్టి అక్కడ ఒకడు కూడా వేస్ట్. అందుకే వాడు కూడా పని లేక నిద్రపోతున్నాడు. ఎందుకంటే అన్ని సోది రకాలు కాబట్టి. బ్లంట్గా చెప్పా, ఏమనుకోవాకండి. వాక్యం వినటానికి వింటారు, మారు మనసు పొందరు. అన్ని రకరకాల విషయాలు తెలుసుకుంటారు, కానీ దేవుని కొరకు ఏమాత్రం ఫలించరు. విన్నట్టుగానే కనపడతారు, కానీ మైండ్లోకి తీసుకోరు. విన్నప్పుడు చాలా సీరియస్గా స్పందిస్తారు, బయటికి పోయిన తర్వాత అవన్నీ నాకే ఇచ్చిపోతారు. అదే రైల్వే స్టేషన్లో ఎంట్రన్స్లో చెకింగ్ ఉంటుంది. అక్కడ స్టేషన్లో టికెట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇటు చూపించిపోయినట్టు. స్తోత్రం, హల్లెలూయా. రైలు ఎక్కేటప్పుడు వేరేవాడి దగ్గర తీసుకుంటాము, దిగి స్టేషన్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఆ టికెట్ ఇస్తే ఆడు గేట్ తీస్తాడు పోని. అట్లాగా గేట్ దగ్గర కూర్చుంటాడు లూసిఫర్ గాడు, లేదా ఆడు దయ్యాలు కొన్ని నిలబడతాయి. నిలబడి ఇక్కడ కష్టపడి నేను మీకు టికెట్ ఇస్తుంటా కదా, మీకు కష్టపడి మీకు ఉపదేశం చేస్తుంటా కదా, ఆ వాకిట్లో కూర్చొని మీ తలకాయల్లో నాటబడిన విత్తనాలన్నీ కూడా తీసుకొని ఎడిసేవాళ్ళు ఎప్పో మొహమా అంటాడు అన్నమాట. అటు జరిగిద్దా అనవాకండి. దేవుని వాక్యము వినియు గ్రహింపకుండిన వీరే త్రోవ పక్కబడ్డ విత్తనాలు అన్నాడు చూసావా. చల్లినప్పుడు పక్షులు వచ్చి తినేశాయి. వారు వాక్యము గ్రహించకుండుట వలన సాతాను ఆ వాక్య విత్తనాలు తీసుకొని పోవునని యేసయ్యే చెప్పాడు. ఎంతమంది గుర్తుందే కథ అనుకుంటున్నారా? కాబట్టి ఇలాంటి రకాలన్నీ చర్చిలో ఉన్నందున నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళల్లా ఆ చెప్పేవాడు ఆత్మానందమే. ఒకసారి ఓ పాస్టర్ గారు ఎట్నే పాపం మొత్తుకొని చెప్తుంటే చెప్పి ఇసుగు పుట్టి, నేను ఇంతసేపు చెబుతున్నా కానీ మీరు వింటారా మారి చస్తారా అన్నాడంట. కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు లేచి, పాస్టర్ గారు మీరు చెప్పినట్టల్లా మేము మారితే ఇంక మీరు ఎవరికి చెబుతారండి, ఇంకెవరికి చెబుతారు? కాబట్టి మీరు చెప్పేది మీరు చెప్పాలి, మేము చేసేది మేము చేయాలి అన్నాడంట వెధవాయి ఒకడు. అట్లాగే
అంత సోది రకాలు వాళ్ళంతా, వాళ్ళ వల్ల నాకేం పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఈ ముసలిది ఉంది చూసావు, ఈ వృద్ధురాలు 200 ఏళ్ళు కూడా అలివి గాట్లా. మళ్ళీ మనిషి సరిగా నిటారుగా నిలవను కూడా నిలవలేదు. మళ్ళీ ఆ ప్రార్థన చేసి 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 మనిషి మొత్తం వంగిపోయింది. నడుములు కూడా సరిగా పని చేయని ముసలి దాని దగ్గర 200 దెయ్యాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఎందుకు అంటే ఈమె దేవుని చిత్తం ఎరిగింది. దేవుని సంకల్పాలు నెరవేరాలని మిగుల ఆశతో దేవుని కొరకు పని చేస్తున్న వృద్ధురాలు. ఈమెరా నాకు ప్రమాదం. చూసే వాళ్ళకి ఏం అర్థం కాదు ఈ సంగతి. నాకు డేంజర్ ఏమితో వాళ్ళతో కాదా కాదా అంతా అలా ఎన్ని ఆఫ్ టికెట్లే, ఆఫ్ మైండ్లు. ఈ ముసలిది మామూలుది కాదు. ఇది ఒకవేళ మీరు జోక్గా తీసుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. సీరియస్గా తీసుకుంటే నీ మైండ్లో ఒక రోషం కలగాలి. నేను సాతానుకి ప్రమాదకరంగా మారాలి, నేను ఆ జాబితాలోకి చేరాలి. నా విషయమే వాడు ఆలోచన చేయాలి, వాడికి నిద్ర పట్టకుండా చేయాలి, వాడికి కునుకు లేకుండా చేయాలి, వాడికి నెమ్మది లేకుండా చేయాలి, అన్ని విధాల వాడితో పెట్టుకోవాలి, వాడిని కదిలించాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని కొరకు రోషము కలిగి వివేకము కలిగి యుద్ధం చేయాలి, వాడితో తలపడాలి అనే కసి పట్టుదల మన మైండ్లోకి రావాలి. ఇప్పటికే నువ్వు టార్గెట్ అయి ఉంటే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు రెడీ చేసుకున్నాడు. అది నీలో జరగకుండా దుష్టుడు అడ్డగిస్తున్నాడు. నేను చెప్తాను, కొంతమంది బలహీనతకు చిక్కినటువంటి వాళ్ళతో చెప్తాను, తమ్ముడు నువ్వు పర్ఫెక్ట్గా దేవుని కొరకు నిలబడితే చాలా పని జరిగిద్ది నీ వల్ల. అందుకని నువ్వు అలా నిలవకుండా సైతానుగాడు స్కెచ్ గీసి దెబ్బ కొడుతున్నాడు నిన్ను. నువ్వు దేవుని వైపుకు మళ్ళకుండా నిన్ను పాపంలో కూర్చోబెడుతున్నాడు. తమ్ముడు కళ్ళు తెరో, నువ్వు మేల్కున్నావంటే వాడికి పెద్ద శత్రువు అయిపోతావు నువ్వు. అందుకే నిన్ను తిరగకుండా పట్టాడు వాడు అని కొంతమందికి నేను చెప్పాను. నా మాట విని కొంతమంది మళ్ళుకున్నారు దేవుని వైపు. ఈరోజు దైవ జనులై సేవ చేస్తున్నారు. గట్టిగా ఎక్కడైతే ఎలాంటి భక్తులు ఉంటారో వాళ్ళ మీద వాడు దృష్టి పెడతాడు. అంతిపయ్యను వాడున్నాడు పెర్గములో, అంటే దేవుని కోసం ఇక వేరే ఆలోచన లేకుండా నిలువున తన ప్రాణాలు పెట్టగలిగేంత సమర్పణ కలిగినవాడు. అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే సైతానుకు దెబ్బ. కాబట్టి ప్రస్తుతం భూప్రపంచం మీద ఎవడున్నాడు, దేవునితో లింక్ అయిన వాడు ఎవడున్నాడో వెతుక్కుంటాడు వాడు. దానియేలు కాలంలో దానియేలు కనపడ్డాడు. అందుకే దానియేలు ఉన్న ప్రాంతంలో వేశాడు మకాం. పెర్గము టైములో అంతిపా అనేవాడు కనపడ్డాడు. అంటే హతసాక్షి మరణానికి సైతం సిద్ధమైనటువంటి వాళ్ళు, దేవుని కోసం చనిపోవటానికి కూడా రెడీ అయిపోయిన వాళ్ళు ఉన్న ప్రదేశం పెర్గం, అక్కడేశాడు మకాం. అర్థమైందా? ఈరోజు నీవు వాడికి ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటే వాడు నీ దగ్గర వేస్తాడు మకాం. దురాత్మను పెడతాడు డైరెక్ట్గా. వాడే కూర్చోపోయినా వాడి బ్యాచ్ ఉన్నారు కదా సమూహాలు, వీడేందో కొంచెం కాస్త దేవుడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, కొంచెం టార్గెట్ చేయండి. వీడేందో కొంచెం కాస్త ఎగురుతున్నాడు, కొంచెం వీడిని టార్గెట్ చేయండి. ఏమేందో కొద్దిగా దేవుని సంకల్పం ఏందో దేవుడి చిత్తం అంటుంది, కొంచెం దృష్టించండి, చూడండి. ఛాన్స్ సిక్కితే శాలిటీ లేపండి, లేకపోతే ఆ శ్రమలో నలపండి దేవుణ్ణి వదిలేసేటట్టు, లేకపోతే ఏమన్నా బిస్కెట్లకు పడేటట్టు ఉంటే ఆ బిస్కెట్లు ఏదన్నా వేసి కూర్చోబెట్టండి పక్కన.